మహిమగల సంఘం, మహిమగల సంఘం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని సన్నిధిలో మీరందరూ కూడుకొని దేవుణ్ణి మీరు ఆరాధించారు. మరి నేను కూడా మరి మా ఆరాధన ముగించుకొని మరి మీ దైవజనులు పాస్టర్ శేఖర్ బాబు గారి యొక్క ఆహ్వానం మేరకు మరి నా సమయాన్ని మీతో గడపడానికి దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? వెరీ గుడ్. మీరు ఇప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా. మరి మీ దైవజనులు అలాగే మిమ్మల్ని సిద్ధపరిచారు దేవుని యొక్క వాక్యం కొరకు మరి ఆరాటపడేవారుగా. మరి మీ సంఘములో ఎల్ షదాయ్ చర్చ్లో ఎప్పుడు మాట్లాడాలన్నా నాకు చాలా సంతోషం. మరి మీ పాస్టర్ గారు ఎప్పుడు పిలిచిన వెంటనే మరి కాదనలేను. ఎందుకంటే మరి మీ సంఘం విషయంలో నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. మరి దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. చక్కని దైవజనులు పాస్టర్ గారిని మీరు మీకు మరి ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనం దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. మరి దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించాడు. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో మరి కొద్ది నెలలు మరి ప్రపంచమంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. మరి ఎంతోమంది మరణించారు, ఎంతోమంది ఇప్పటికీ మరి సఫర్ అవుతున్నారు. మరి మనలో కొంతమంది ఈ బాధను అనుభవించి కూడా ఉండి ఉంటారు. మరి ఉదయకాల సమయంలో నేను ఈ యొక్క కోవిడ్ యొక్క అప్డేట్ చూసినప్పుడు సుమారు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 14,57,399 మంది మరణించారు. ఎంత? బాగానే జ్ఞాపకం ఉంది, అంత పెద్ద నెంబర్ చెప్పిన. గుడ్. సో అన్ని లక్షల మంది, 14,57,399. ఇది ఎప్పుడంటే 29 అంటే ఈరోజు అర్ధరాత్రి సమయం అన్నమాట, 00.01 ఆ టైంలో అంతమంది మరణించారు కదా. మనకు తెలిసిన వారిలో కొంతమంది మరణించారు. కానీ మనల్ని ఎందుకు దేవుడు సజీవులుగా ఉంచాడు అని మనం ఆలోచన చేయాలి. నేనంటాను, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే ఇట్స్ ద ఎక్స్టెండెడ్ లైఫ్. ఇది దేవుడు మనకు అదనంగా ఇచ్చిన జీవితం. ఇది మనకు దేవుడు బోనస్గా ఇచ్చిన జీవితం కదా. నేనంటాను ఇది బోనస్ అంటే ఏంటి? అదనంగా ఇచ్చేదాన్ని బోనస్ అంటాం. ప్రపంచంలో ఇన్ని లక్షల మంది మరణించినప్పుడు నిన్ను నన్ను దేవుడు ఎందుకు సజీవులుగా ఉంచాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒకవేళ మనలో కొంతమంది మరణపు అంచుల వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు, ఎంతో ధనాన్ని కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ కొంతమంది బ్రతికి బయటకు రాలేకపోయారు. మరి సెలబ్రిటీస్గా పిలువబడి మరి బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు కూడా సుమారు కోట్లు ధనాన్ని ఖర్చు పెట్టారు. బట్ దే కుడ్ నాట్ లివ్ ఆన్ ది ఎర్త్. ఈరోజు భూమి మీద వారు నివసించలేకపోయారు. కొంతమంది ఇంకా బ్రతకాలని ఉంది కానీ బ్రతకలేని పరిస్థితి. కానీ దేవుడు ఎందుకో తన ఉచితమైన కృప మన ఎడల చూపించి మనల్ని బ్రతికించి ఉంచాడు. ఎప్పుడైనా ప్రభువుని అడిగారా, ప్రభు అంతమంది చచ్చిపోతే నన్ను ఎందుకు నీవు బ్రతికించి ఉంచావు, నన్ను ఎందుకు ఇంకా ఊపిరితో ఉంచావు అని ఎప్పుడైనా ప్రభువుని మీరు అడిగారా కదా? అది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసి మన జీవితాన్ని మనం కొనసాగించవలసి ఉంది. సో ఈ శేష జీవితము దేని కొరకు? ఈ శేష జీవితము ఎవరి కొరకు? అసలు మనం ఎందుకు బ్రతకాలి, ఎందుకు బ్రతకాలని దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడు అని ఆలోచన చేస్తే దేవుడు మనతో తప్పనిసరిగా మాట్లాడతాడు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మరి బైబిల్ గ్రంథంలో చూద్దాము. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము, చూడండి, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అంటాడు. మేము నిశ్చయించుకొనుచున్నాం. వి హ్యావ్ డిసైడెడ్ సంథింగ్. మేము నిర్ణయించుకున్నాం. ఏమి నిర్ణయించుకున్నామంటే, ఇక జీవించు మేము ఇక మా కోసం కాదు అంటాడు కదా. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట. హల్లెలూయా. చూడండి, కోవిడ్ మనకేం నేర్పిస్తుందంటే, మీకోసం మీరు బ్రతికింది చాలు కదా. ఇంతవరకు ఎవరి కోసం బ్రతిక? మన కోసం. ఎంతో సంపాదించాలి, ఏదో చేయాలి, ఎక్కడో ఏదో సాధించాలని మానవ ప్రయత్నాలు అన్నీ చేశారు. సో ఈ కోవిడ్ మనకేం నేర్పిస్తుందంటే, ఇక మీ కొరకు మీరు బ్రతకడం కాదు కదా. ఇక మీదట నా కొరకు మీరు బ్రతకాలి. చాలాసార్లు మన దేనికోసం బ్రతుకుతుంటాం సాధారణంగా? ఎవరి కోసం? చాలామంది అంటారు, నాకు చనిపోవాలని ఉంది కానండి పిల్లల ముఖం చూసి అంటారు. అంటే ఎవరి కోసం బతుకుతున్నారు? పిల్లల కోసం. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం బతుకుతున్నారు. చూడండి, అలా ఫ్లోలో చెప్పేస్తున్నాం, కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం బతుకుతున్నారు అసలు ఈరోజు. అంటే తల్లిదండ్రులకి ఏమైనా చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఓకే, ఏదేమైనా మనం బ్రతికేది సాధారణ ఇతరుల కొరకు, లేదా మన కొరకు, మన కుటుంబం కొరకు. కొన్నిసార్లు కొంతమంది ఎందుకు బ్రతుకుతారంటే పక్కోళ్ళ కోసం. కొంతమంది బ్రతికేది ఎందుకంటే తిండి కోసం కదా. అందుకే చాలామంది చచ్చిపోయే ముందు వారికి ఏమైనా ఆశలు ఉన్నాయని అంటే వాళ్ళకు చెప్పేది ఏంటి, కొంతమంది అంటే తిండి మీద ఆశ ఉన్న వాళ్ళు ఫలానా తినాలనిపిస్తుంది అంటే తినే చచ్చిపోదామని. మీకు అర్థమవుతుందా? సో దాని మీదే ఆశ పెట్టుకుని ఉంటారనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవించువారు ఇక మీదట, ఆ మాట మీరు నోట్ చేసి, ఇక మీదట. సో కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని మనం అనుకుంటే, కోవిడ్కి ముందు కొన్నిసార్లు చాలా రకరకాలుగా మన కోసం బతికొండొచ్చు, మన కోసం సంపాదించుకొని ఉండొచ్చు, మన కోసం కొన్ని వెనక్కి వేసుకొని ఉండొచ్చు. కానీ అవేవి కూడా పనికిరావు అని మనకు నేర్పించింది కోవిడ్. అంతే కదా. ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించిన ఈరోజు బతుకుదామని అనుకున్న బతకగలిగారా? బతకలేకపోయారు. కానీ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఈరోజు సజీవుల లెక్కలో ఉంచింది. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకడానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన మన కొరకు మరణించాడు. మనం ఏం చేయాలి? ఆయన కొరకు జీవించాలి. అంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 14:8 చూద్దాం. 14:8 మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాను అని చెప్పగలమా? మనం బ్రతికినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసం. అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు లేదా లాభము. మరొక మాట మీకు దీనికి అనుసరించి చెప్పాలనుకుంటున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడివి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము ఈ రోజు. ఎందుకు? ఆయన నిమిత్తం. హల్లెలూయా. ప్రభువు మన నిమిత్తము చేయవలసిందల్లా చేశాడు. ముఖ్యమైన కార్యం ఏంటి? కల్వరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణత్యాగం చేశాడు, తన రక్తాన్ని ఆయన చిందించాడు. మన కోసం ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు అంటాడు, మనము ఎందుకు ఉన్నాము అని అంటే, ఆయన నిమిత్తము మనమున్నాం. ఈరోజు నీవు నేను బ్రతికింది ఎందుకు చెప్పండి? ఆయన నిమిత్తం. అది మన మనసులో పెట్టుకోవాలి. ప్రభు, నేను బ్రతికితే నీ కోసం,
ఇంతవరకు నా కొరకు బ్రతికింది, నా కుటుంబం కొరకు బ్రతికింది, లోకం కొరకు బ్రతికింది, మనుషుల కొరకు బ్రతికింది, బంధువుల కొరకు బ్రతికింది. వారిని ప్లీజ్ చేస్తూ, వీరిని ప్లీజ్ చేస్తూ, వారిని సంతోషపెడుతూ, వీరిని సంతోషపెడుతూ బ్రతికిన జీవితం ఇక చాలు. ఇక మీదట నేను ఎవరి కొరకు బ్రతకాలి? నీ కోసం బ్రతకాలి అంటాడు. మనము ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగాను, మనము ఆయన ద్వారా కలిగాము కదా. ఎందుకు ఆయన కొరకు మనం ఉండాలంటే, అసలు మనము కలిగినది ఎవరి వల్ల? ఆయన వల్ల. మనం పుట్టింది ఆయన వల్ల, మనం జీవిస్తున్నది ఆయన వల్ల, మనకున్న ఊపిరి ఆయన వలన, మనకున్న ప్రాణము ఆయన వలన. ఆయన అనుగ్రహిస్తేనే మనం ఏదైనా అనుభవిస్తున్నామనే సంగతి మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసి గమనించండి పిల్లారా. ఈరోజు అంశము, మనము ఎందుకు ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నాము అనంటే, మన వలన చేయవలసిన కార్యము ఇంకా మిగిలి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జకర్యా గురించి రాస్తుంటాడు, అతడు సేవ చేయు దినములు పూర్తయినప్పుడు అతడు తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళాడు అన్నమాట. ఇప్పుడు పూర్తయి తన సేవ చేసే దినాలు అయిపోయినప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళాడట. మీకు పాయింట్ అర్థమైందా? అంటే అతడు చేయవలసిన పని అయిపోయినప్పుడు అతడు ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మరి ఎందుకు మనం ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాము అని అంటే, మనము భూమి మీద చేయవలసిన కార్యము ఏదో మిగిలిపోయింది. అదేంటో మనం కనుక్కోవాలి. అదేంటో ప్రభువుని అడగాలి. ప్రభువా, అంతమంది చచ్చిపోయారు కానీ నన్ను ఎందుకు బ్రతికించావు అంటే, నా ద్వారా నీవేదో చేయాలనుకుంటున్నావు, నేను ఎవరికో దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావు, నా ద్వారా ఎన్నో ఆత్మలు సంఘానికి రావాలనేది నీ ఉద్దేశం కావచ్చు, నా ద్వారా ఈ భూమి మీద ఎన్నో ఘనకార్యాలు చేయాలని నీవు అనుకోవడం నీ ఉద్దేశం కావచ్చు. టీచ్ మీ ఓ లార్డ్, ప్రభు నాకు బోధించండి, నాకు చెప్పండి, నన్ను ఎందుకు బ్రతికుంచావు అని ప్రభువుని అడిగితే పిల్లారా, ప్రభు మనతో మాట్లాడతాడు. అంచేత జీవించు వారమైన మనం ఇక మీదట దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయువారంగా ఉండాలి. దానియేలు గ్రంథము 11:32 ఒకసారి చూద్దాం. ఎందుకు నిన్ను నన్ను అని బ్రతికించి ఉంచాడంటే, దేవుని కొరకు నీవు నేను మనము చేయవలసిన కార్యాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవలసిన మనము గత జీవితంలో ఏమైనా చేసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని బ్రతికించి మనకు మరి యొక్క అవకాశం ఆయన ఇస్తున్నాడు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి. ఆ మాట చదువుకుందామా? 11:32 అండి. అదండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఎవరండి? తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారట? గొప్ప కార్యాలు చేస్తారు. మరి నీ జీవితంలో దేవుని కొరకు ఎప్పుడైనా గొప్ప కార్యాలు ఏమైనా చేసావా? చాలాసార్లు మనం మందిరంలో లేదా సంఘంలో నిల్చుని ఏం చేస్తాం? సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏం చెప్తాం సాధారణ? దేవుడు మా జీవితంలో, మా కుటుంబంలో చెప్పండి గొప్ప కార్యాలు చేశాడంట కదా. నేను అంటాను, మన సాక్ష్యాలు మారాలి. ఏమని? నేను దేవుని కొరకు గొప్ప కార్యం చేశాను. అలాంటి సాక్ష్యాలు ఎప్పుడైనా వింటామా? ఆ రోజులు వస్తాయి అంటారా? కొన్నిసార్లు చెప్పిందే చెప్తూ ఉంటాం సాక్ష్యాలు, కొన్నిసార్లు డ్రమ్ము కొట్టాలి, వాళ్ళకి ఆమేన్ అని చెప్పాలి. ఎందుకు? చెప్పిన సాక్ష్యమే చెప్తూ ఉంటారు. దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు గొప్ప. నేను అంటాను, ఎప్పుడైనా నిల్చొని ఈ వారంలో దేవుని కొరకు నేను గొప్ప కార్యం చేశానండి అని చెప్పే రోజులు వస్తాయంటారా? సంఘాల్లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. మరి నిన్ను ఎందుకు దేవుడు బ్రతికించి ఉంచాడు చెప్పండి? అర్థమైంది? ఎందుకు బ్రతికించి ఉంచాడు? నీవు ఆయన కొరకు చేయవలసిన గొప్ప కార్యములు ఏవో మిగిలిపోయి ఉన్నాయి. సో అన్లెస్ యు ఫుల్ అవి నీవు నెరవేర్చకుండా మనం చచ్చిపోం. మీకు దాని గురించి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. 16వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనము. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసాడు. ప్రతి వస్తువును ఏం చేశాడట? దాని పని నిమిత్తం. అన్ని వాటి పని చేస్తున్నాయి.
ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉందంటే అదొక పని కోసం నియమించబడ్డది. ఆ వాచ్ ఉందంటే ఆ వాచ్ ఒక పని కోసం ఉంది. దాన్ని మనం ఏం చేయవసరం, బ్యాటరీ వేసి వస్తే దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది జస్ట్ మనం కనెక్ట్ చేస్తే దాని పని అది చేస్తూ ఉంది. అంతే కదా? అంటే ప్రతి వస్తువు దాని పని ఏం చేస్తుంది, అది చేసుకుంటా పోతుంది. కానీ మనలను ఎందుకు దేవుడు సృజించాడో ఆ పని మనం చేస్తున్నామా? పాయింట్ అర్థం చేసుకోండి కదా. మన పనులు మనం చేసుకుంటున్నాం. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడటం లేదు. అంటే ఎవరెవరు తమ పనులు తాము చేసుకుంటున్నారు కానీ అసలు ఎందుకు దేవుడు నన్ను సృజించాడు, ఎందుకు దేవుడు నన్ను బ్రతికించాడు, నేను అసలు ఈ భూమి మీద చేయవలసిన పనేంటి? చాలాసార్లు మానవ జీవితం ఎలాగైపోయిందంటే, ఉదయం లేవడం, చెప్పండి టైం టేబుల్, ఉదయం లేవడం అమ్మా, అంతే. ఉదయం లేవడం, పనులు చేసుకోవడం, తినడం, చెప్పండి తినడం, టిఫిన్ చేయడం అమ్మా, టిఫిన్ చేయడం, పనులు చేసుకోవడం, భోజనం చేయడం, మధ్యాహ్నం పని చేసుకోవడం, రాత్రి భోజనం చేయడం, పని చేయడం, నిద్రపోవడం, మళ్ళీ ఉదయం లేవడం, పని చేయడం. ఎవరి పని ఇదంతా అమ్మ? చెప్పండి, ఎవరి పని? అమ్మాని పని. కొన్నిసారి అంత పనులు అంటే దేవునికి సమయం ఇవ్వలేనంత పనులు. అంటాడు కదా, మార్తా నేను చెప్పిన మాట, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైనది ఒక్కటే. కానీ మరియ దానిని ఏం చేసింది? ఎంచుకుంది. హల్లెలూయా. మరియ ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకుంది. ఏంటంటే ఆమె నా పాదముల యొద్ద గడుపుతా ఉంది. చూడండి, మనం ఎన్నో పనులు చేస్తున్నాం, అది కాదు ఇంపార్టెంట్ కదా. ఏ పని చేయాలంటే ఏదో పని చేయడం కాదు, దేవుడు ఎందుకు మనల్ని ఇంకా భూమి మీద ఉంచాడో ఆ పని చేయాలి. హల్లెలూయా. ఆ పని చేస్తేనే తప్ప దేవుని నామం మహిమపరచబడదు, దేవునికి మహిమ కలగదు, దేవుడు మనల్ని బట్టి సంతోషించడు. మన కార్యములలో మనం మునిగిపోతే కాదు, దేవుని కార్యములలో మనము మునిగిపోవలసి ఉంది. ఎందుకంటాడు, ప్రతి వస్తువు దాని పని చేస్తుంది, దాని పని నిమిత్తం ఆయన కలుగు చేశాడు. నిన్ను కూడా ఒక పని నిమిత్తము ఆయన కలుగు చేశాడు. ఆ పనేంటో ఆ పని నీవు నేను చేయాలంతే. తీతుకు రాసిన పత్రిక 2:14 ఒకసారి చూద్దాము. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, ఏం క్రియలు? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా అంటాడు. మన కొరకు తన్ను తాను ఏం చేశాడట? అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తం ఇచ్చాడు, మనల్ని కొన్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకు అనంటే ఏమనుందమ్మా? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే మనల్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. గమనించాలి, ఏదైనా ఒక వస్తువు వాడడానికి ముందు ఏం చేస్తాం? ఉదాహరణకి ఒక టీ పెట్టుకోవాలి, ఏం చేస్తాం? ఆ వస్తువుని, ఆ పాత్రని కడుగుతాం, ఎలా పడితే అలా పెట్టేసుకుంటామా? ఆ టీ ఇంకో గ్లాసులో వేయాలి, ఆ గ్లాసులో ఏం చేస్తాం? కడిగి పవిత్రపరిచి క్లీన్ చేసి దాన్ని ఏం చేస్తాం? వాడుకుంటాం. అసలు దేవుడు నిన్ను ఎందుకు పవిత్రపరిచాడు? ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఎందుకు తన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేశాడంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నిన్ను తన కోసము పవిత్రపరిచి. ఎందుకంటే నిన్ను ఆయన ఏం చేయాలి? వాడుకోవాలని. మనం ఎక్కడి వరకు వచ్చామంటే పవిత్రపరచబడ్డాం అంతే. మనం ఏం చేయబట్టం లేదు, వాడబట్టం లేదు. అందుకంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఏమన్నాడమ్మా? తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా మనం చేసుకున్నాడు. తన సొత్తుగా మనం ఎందుకనంటే గమనించాలి, ఆయన చేత వాడబడాలంటే ముందు మనం ఎవరు వారం అవ్వాలి? ఆయన వారు. ఎవరో వస్తువు మనం వాడలేం కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ నేను వాడాలంటే షాప్లో ఉంటే వాడలేను. ఇదేం చేయాలి? నేను సంపాదించుకోవాలి, అప్పుడు దీన్ని నేను వాడుకోగలను. అలాగే లోకంలో ఉన్న మనలను దేవుడు తన సొత్తుగా చేసుకొని దాన్ని క్లీన్ చేసి పవిత్రపరిచి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే మన పనులన్నీ మనం చేసుకుంటున్నాము. అసలు ఎందుకు ఆయన పవిత్రపరిచాడో ఆ పని చేయడం లేదు.
ఆలోచించారా ప్రియులారా? ఎందుకు దేవుడు నన్ను సజీవులుగా ఉంచాడంటే ఆయన కార్యాలు, సత్క్రియలు, మంచి పనులు చేయుట కొరకు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. నేను కొంచెము ముందుకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు. ఏం అపేక్ష? మరణాపేక్ష గలవాడు. ఎవరితను? ఏలియా. మామూలుడు కాదు, గొప్ప అద్భుతాలు చేసినవాడు. జస్ట్ ముందు అధ్యాయంలో ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఆకాశం నుండి అగ్ని వచ్చి. అంత విశ్వాస వీరుడు ఇప్పుడు ఒక రాణి కబురు పెట్టిందనమాట, రేపటికల్లా నీ ప్రాణం తీసేస్తా అని. భయపడిపోయాడు. ఒక దినమంతా దూరం ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి బదరీ వృక్షం కింద, ఏంటమ్మా, బదరీ వృక్షం కింద కూర్చొని ఏం చేస్తున్నాడు? మరణాపేక్ష గలవాడై. దేని మీద అపేక్ష? చచ్చిపోవాలనిపించింది అనమాట. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు. జాగ్రత్తగా, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోము అని ప్రార్థన. ఏం ప్రార్థన చేశాడు? ప్రాణం. చాలా ఇటువంటి ప్రార్థనలు చేస్తుంటాము మనం. ప్రభు ఎంత మట్టుకు చాలు నాయన, మరి భరించలేను ప్రభు, నన్ను తీసేసుకోనని. గమనించండి, నేను తీసేసుకోమంటే ఆయన తీసుకోడు. నువ్వు ఉండాలంటే భూమి మీద ఉండిపో. జీవము మరణము ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. అది ఎప్పుడు కూడా గమనించాలి. మరి ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించబడినప్పుడు, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వినాలి కదా. ఏం వినాలి? వెంటనే ఏం తీసేవచ్చు? ప్రాణం తీసేవచ్చు కదా. జాగ్రత్తగా వినాలి. కానీ దేవుడు ప్రాణం తీయలేదు. అతడు అక్కడ చాలా నిరాశ పడిపోయి, ప్రభువా నా ప్రాణం తీసుకో, ఎంత మట్టుకు చాలు అని దేవునికి ప్రార్థన చేశాడు. కానీ అతని ప్రాణం తీయలే. అతడు సొమ్మసిల్లిపోయాడు. అక్కడ దేవదూత వెళ్ళి అతనికి రొట్టెను ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అతన్ని లేపి తట్టి, ఇదిగో నీవు వీటిని తిను అని, ఆ తినడానికి ఆహారం ఇచ్చి, బలం ఇచ్చి, నీవు శక్తికి మించిన ప్రయాణం నీవు చేయాలి. ఇక్కడితో అయిపోయిందని అనుకోవద్దు. నేను చేసింది చాలు అనుకుంటున్నావు, అంతే. ఏమన్నాడు? ఎంత మట్టుకు చాలు అన్నాను. అంటే తను అనుకున్నాడు ఏంటంటే, తాను చేయాలనుకున్న పనులన్నీ చేసేసాను, ఇక చేయవలసిన పని ఏమీ లేదు, నేను సాధించవలసినంత సాధించేసాను, ఇక చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు చావడానికి వీలు లేదు, ఇంకా నేను నీ ద్వారా చేయించుకొనవలసిన పని ఇంకా మిగిలి ఉంది. హల్లెలూయా. గమనించండి, ఎందుకు ఏలియా చచ్చిపోవాలనుకున్నా అతడు మరణించకుండా దేవుడు కాపాడాడంటే, ఏలియా ద్వారా జరగవలసిన పని ఇంకా ఉంది. హల్లెలూయా. నేను చచ్చిపోకుండా దేవుడు ఎందుకు కాపాడాడు? చచ్చిపోయిన వారికంటే గొప్పలమా మనము? జ్ఞానవంతులమా, ధనవంతులమా, బలవంతులమా, గొప్ప గొప్ప నాయకులమా, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమా? సామాన్యమైన మనలను ఎందుకు ఇంకా సజీవులుగా ఉంచాడంటే, నీ ద్వారా నా ద్వారా ఈ భూమి మీద జరగవలసిన దేవుని కార్యము ఒకటి ఉంది. ఆ పని మనం పూర్తి చేస్తే తప్ప మన ప్రాణము పోదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా నువ్వు బయలుదేరని చెప్పినప్పుడు అతడు ఆ అరణ్యములో నుండి ఎక్కడికి వెళ్ళాడంటే, హోరేబు పర్వతానికి వెళ్ళాడు. అరణ్యము ఇక్కడ ఉంటుంది, పర్వతము అక్కడ ఉంటుంది. అంత దూరము, అంత ఎత్తు ప్రయాణం చేయడానికి దేవుడు ఏమిచ్చాడు? శక్తి ఇచ్చాడు. ఎందుకు అంత దూరం ప్రయాణం చేయించాడు అని అంటే, 15వ వచనం ఒకసారి చూద్దామా? 15వ వచనము. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా అన్నాడు, నా ప్రాణం తీసేసుకో, నా ప్రాణం తీసుకుంటే దేవుడు అన్నాడు, నీ ప్రాణం తీసుకొని, ఎందుకంటే నీ ద్వారా జరగవలసిన ఒక పని ఉంది. అది ఏంటది ఆ పని అంటే చెప్పండి? హజాయేలునకు నువ్వేం చేయాలి? పట్టాభిషేకం చేయాలి. నీ ద్వారా మరొక పని జరగవలసి ఉంది. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు నువ్వేం చేయాలి? పట్టాభిషేకం చేయాలి. అంత మాత్రమే కాదు, నీ ద్వారా మరొక జరగవలసిన పని ఉంది. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలావాడైన షపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏలియా తనంతట తాను అనుకున్నాడు, నేను చేయవలసిన పని
అయిపోయింది. దేవుడు అంటాడు, ఇంకా నువ్వు చేయవలసిన పని అవ్వలేదు బాబు, నువ్వు అనుకున్నట్లు కాదు, నేను నీ ద్వారా చేయించుకోవాల్సిన పని ఇంకా మిగిలి ఉందని ఆయుష్నిచ్చాడు. ఎవరికి? ఏలియాకి. చూడండి, ఇన్ని అద్భుత కార్యాలు, 3 కార్యాలు చేయవలసి ఉంది ఏలియా. మరి ఏలియాకు సక్సెసర్ ఉండాలి కదా, ఏలియా ఆ ప్రవక్త ఆ యొక్క పరిచర్య కొనసాగాలి కదా. అభిషేకం చేయకుండా చచ్చిపోతే ఎలా? పాయింట్ అర్థమైందా? అంచేత నీకు మారుగా ఎలీషాను నువ్వేం చేయాలి చెప్పండి? అభిషేకము చేయాలి. హల్లెలూయా. ఏలియా చచ్చిపోదాం అనుకున్నాడు, కానీ చావనివ్వకుండా దేవుడు ఎందుకు కాపాడాడు అని అంటే ఏలియా ద్వారా జరగవలసిన పని ఒకటి ఉంది. మరొక అద్భుతమైన సంగతి కొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము చూద్దాం పిల్లారా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. చూడండి, దాదాపు 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబు ఏమయ్యాడండి? చచ్చిపోయాడు, లేదా చంపేశారు. 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. యాకోబుని చంపేశారు. నెక్స్ట్ టర్న్ ఎవరిది? పేతురుది. యాకోబు చచ్చిపోయినప్పుడు, చనిపోవలసి వచ్చినప్పుడు దేవుడు ఆపలేదు. జాగ్రత్తగా గమనించాలి. కానీ పేతురును కూడా పట్టుకొని ఎక్కడ పెట్టారు? చెరసాల్లో పెట్టారు. సంఘం ఏం చేస్తుంది? ఈనాటి విశ్వాసుల్లో కదా, అమ్మయ్య లేకపోతే ఆయన బాధపడలేకపోతున్నాం, జైల్లో పెట్టేసారు, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటాం అనుకుంటారు కొంత. చాలా సంఘాల్లో ఉండేది. ఎందుకంటే బుద్ధి చెప్పే పాస్టర్లు నచ్చరు విశ్వాసులకి, గద్దించే పాస్టర్లు నచ్చరు. అలాగుండు ఎలాగుండు అంటే ఇష్టం ఉండదు. అంచేత పాస్టర్ గారిని జైల్లో పెట్టేది హాయిగా ఉంటుంది విశ్వాసులకి. అదా బైబిల్ ఏం చేసి బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలి? బుద్ధి చెప్పు వారిని, అమ్మా బుద్ధి చెప్పువారిని, మీపై నాయకులుగా ఉండి మీకు బుద్ధి చెప్పువారిని ఏం చేయాలట? మన్నన చేయాలి. కానీ మనం అలా చేయం. బుద్ధి చెప్పేవారికి మనం వేరేగా ఆలోచన చేస్తాం. అమ్మయ్య పేతురు గారు జైలుగా అనుకోలేదు. వాళ్ళు సంఘం అంతా వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు తన దూతను పంపించాడు. వీరు చేసిన ప్రార్థన ఫలితంగా దేవుడు తన దూతను పంపించాడు. చెరసాల్లో ఉన్న పేతురును తట్టి లేపి, పేతురు గారికి బయటకు వచ్చినంతవరకు తెలియదు ఆయన ఏమనుకుంటున్నాడు. అమ్మా ఏమనుకుంటున్నాడు? ఇదంతా కళ. ఎందుకంటే కళ్ళగానే అలవాటు అయిపోయింది. 10వ అధ్యాయంలో ఒక దర్శనం, మళ్ళీ 12వ అధ్యాయంలో ఇది కూడా దర్శనం అనుకున్నాడు. 10వ అధ్యాయంలో వచ్చింది దర్శనం. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? మీరు కూడా ఏమైనా దర్శనాలు కంటున్నారు? కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, కొంతమంది దర్శనాలకు వస్తూ ఉన్నారు. అలాంటి దర్శనాలు కాదమ్మా, వాక్యం విన్నప్పుడు వాక్యం వినాలి. ఓకే, 10వ అధ్యాయంలో దర్శనం వచ్చింది కదా. 12వ అధ్యాయంలో జరుగుతుంది కూడా ఏమనుకుంటున్నాడు? దర్శనం అనుకుంటున్నాడు. కాలానికి దర్శనం కాదు, యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. అది జరుగుతుంది అక్కడ కదా. అంతమంది సైనికులు, చతుష్టయములు, అంతమంది సైనికులు దాటుకుని ఒక డోర్ తర్వాత ఒక డోర్ దాటుకుని బయటకు వచ్చేసాడు. చివరికి ప్రార్థన చేస్తున్నా గదికి వెళ్ళిపోయాడు. తలుపు తట్టాడు. హృదయ అనే చిన్నది వచ్చింది కదా, స్వరం వినిది, చెప్పింది, కానీ వారు నమ్మలేదు. మరలా ఎట్లాగో మొత్తం తలుపు తీసి ఆశ్చర్యపోయారు. నా పాయింట్ ఏంటంటే, జస్ట్ ముందు యాకోబు చంపినప్పుడు దేవుడు ఏం చేయలేదమ్మా? ఆపలేదు. ఎందుకు ఆపలేదు? యాకోబు వలన జరగవలసిన పని. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురుడు కూడా నెక్స్ట్ టర్న్ పేతురుదే కదా. అక్కడ చక్కగా ఉంది. యూదులకు ఇష్టమట ఏంటి? ఇలా టోని చంపడం అంటే యూదులకి ఎంత ఇష్టమో, సేవకులు చంపడము, సువార్థికులు చంపడం అంటే ఎంత ఇష్టమో. అంచేత పేతురు గారు కూడా చంపేద్దాం అనుకని దేవుడు కాపాడాడు. కారణం ఏంటంటే పేతురు ద్వారా జరగవలసిన పని ఇంకా భూమి మీద ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మనలో కొంతమంది మరణ పంచుల వరకు వెళ్ళి ఉండొచ్చు. ఇంకొక క్షణం ఉంటే చచ్చిపోయేవారమేమో. ఎందుకు ఇంకా నేను బ్రతికించి ఉంచాడు? ఎప్పుడైనా ఆలోచించావా? అవునండి, ఈ సంవత్సరం ఇల్లు కడదాం అనుకున్నానండి, అది అవ్వలేదు, అందుకే దేవుడు బతికించాడు అనుకుంటున్నావా? పునాదే సాగిపోయిందండి, అందుకే దేవుడు భయ అంత గొప్ప దేవుడు అండి. ఇవి సాక్ష్యాలు మనకి. పెళ్లి చేద్దాం అనుకున్నానండి, చచ్చిపోతే ఎలాగండి, అందుకే దేవుడు బతికించాడండి. పిల్ల ముఖం ఏమో, పిల్లకి పెళ్లి చేసి అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు కదా. మన ఆలోచన ఇది.
ఎందుకు బతికించాడు? అందుకోసం బతికించాడండి? కాదు. మన ఆలోచన విధానం మారాలి. నా మటుకు నేను అదే ఆలోచన చేస్తాను. ప్రభువా, ఎంతోమంది మరణించారు కానీ నన్ను ఇంకా బ్రతికించావు, ఎందుకంటే నా వలన ఏదో నీవు కార్యము చేయాలనుకుంటున్నావు. హల్లెలూయా. అన్లెస్ ఐ ఫుల్ఫిల్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఆర్ ఎంట్రస్టెడ్ మీ విత్, ఐ విల్ నాట్ డై. ప్రభువు యొక్క పని ఏదైతే నాకు అప్పగించాడో ఆ పని ముగిసినంత వరకు నేను మరణించే పరిస్థితే లేదు. హల్లెలూయా. యాకోబు మరణించాడు, దేవుడు అడ్డుకోలేదు. పేతురు మరణించవలసి వచ్చింది, కానీ పేతురు మరణించకుండా కాపాడాడు. ఎందుకంటే పేతురు ద్వారా ఇంకా ఏముందండి? జరగవలసిన పరిచర్య ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు మనకిచ్చిన పని చేస్తున్నామా? మన పనులు మనం చేసుకుంటున్నాం, దేవుని పని మనం చేస్తున్నామా? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను 17వ అధ్యాయం 4వ వచనము, అలాగే 19వ అధ్యాయం 28వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరు చెప్పిన మాట ఇది? యేసుప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అమ్మా, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఒక పని మీద వచ్చాడు. హల్లెలూయా. ఏ పని లేకుండా ఆయన వచ్చేలేదు భూమి మీదకి. చాలామంది ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో అలాగే వెళ్తున్నాను, ఇది ఉత్తనే ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళకే తెలియదు. చూడండి, ఎవరినైనా కొంతమంది ఆపి అడగండి, ఎక్కడికి వెళ్తున్నామంటే ఏమంటారు? ఏదో అలాగా వెళ్తున్నాను అంటారు. అంటే ఏమి దానికి ఒక ఉద్దేశం ఉండదు. చూడండి, కొంతమంది ఎందుకు ఈ కోర్సు చదువుతున్నాడు? ఏదో అలా చదివేస్తున్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఎందుకు ఆ పని చేస్తున్నావు? నో. కానీ యేసు ప్రభు భూమి మీదకు రావడానికి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చాడు. అక్కడ ఏమంటాడు? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చావు ఈ పని, ప్రజల కొరకు మరణించమని చెప్పి ఆ పని చేయమని అప్పగించి నన్ను పంపించావు. ఆ పని నేను ఎలా చేశాను? సంపూర్ణంగా నేను చేశాను. చేసి ఏం చేశాను? నిన్ను మహిమపరిచాను. హల్లెలూయా. గమనించండి, దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన పని నీవు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతాడు. నువ్వు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాను ప్రభువా. చేసి నేను ఏం చేశానంటే నేను భూమి మీద ఏం చేశాను? మహిమపరిచాను. హల్లెలూయా. 19వ అధ్యాయము 28వ వచనం, 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఏమన్నాడండి? కల్వరి శిలువలో ఏమన్నాడు ఆయన? సమాప్తమైనది అన్నాడు. ఏం సమాప్తమైంది? దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని సమాప్తమైనది. హల్లెలూయా. ఆయన పని ఏంటి? ప్రజలందరి కొరకు మరణించి ఆయన పని చేశాడు సంపూర్ణంగా. గమనించండి, ఒకానొక సందర్భంలో సాతాను శిఖరాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏం చేద్దాం అనుకున్నాడు? త్రోసేద్దాం అనుకున్నాడు. మీకు పాయింట్ అర్థమైందా? అక్కడ ప్రభు మరణించాడా? మరణించలేదు. పాయింట్ అర్థమైంది? సో ఇంకో చోట ఆ మరణము నీకు కలుగుకుండునుగాక అన్నాడు. ఎవరు? పేతురు అన్నాడు, మరణము నీకు కలుగుకుండునుగాక అన్నాడు. అక్కడ ఉద్దేశం యేసు ప్రభు మరణించడానికి వచ్చాడు, మరణం కలుగుకుండునుగాక అని చెప్పడానికి పేతురు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా వెనుకకు పో అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే వేరే రీతిగా మరణించడానికి వీలు లేదు. యేసు ప్రభు మనందరి కొరకు రక్తం చిందించి ఆయన మరణించి, అది దేవుడు తనకు అప్పగించిన పని. ఆ పని ముగిసిన తరువాతనే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనము. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తొదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. హల్లెలూయా. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. చనిపోవడానికి ముందు ఏమంటాడంటే, నాకు ఇక మీదట ఏముంది? నీతి కిరీటం. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని నేను చేశాను. మంచి పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు తొదముట్టించు. సో ప్రియ దేవుని పిల్లారా, మన ఆలోచన విధానంలో ఒక మార్పును మనం చేసుకోవాలి. జీవించువారమైన మనము ఇక మీదట ఎవరి కోసం జీవించాలి? ప్రభువు కోసం జీవించాలి.
ప్రభువు కోసం కార్యాలు చేయుట కోసము మనం జీవించాలి. అందుకే మన భారతదేశానికి వచ్చి అనేకమైన భాషల్లోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అంటాడు. అంటే ప్రభువు నుంచి గొప్ప కార్యాలు ఆశించు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేపట్టు అంటాడు. చెప్పండి అందరి మాట, ప్రభువు నుంచి గొప్ప కార్యాలు ఆశించు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేపట్టు. ఎక్కడ ఆగిపోతున్నాం మనం? ప్రభు గొప్ప కార్యం చేయండి. సంవత్సరాల తరబడి ఇదే ప్రార్థన. మా గొప్ప కార్యం అయిపోయింది, అది మరలా ప్రభు ఇంకో గొప్ప కార్యం చేయను. ఆయన దేవుడు చేస్తూనే ఉన్నాడు, కానీ రెండో పని మనం చేయట్లేదు. ఏంటది? ఆయన కొరకు గొప్ప కార్యాలు మనం చేయడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మనకు అప్పగించిన పని మనము చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ పనిలో ముఖ్యమైన పని ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. అది దేవుడు మనకిచ్చిన ముఖ్యమైన పని. ఆ పని చేయు నిమిత్తమే నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు. ఇంకా నీ ఇంట్లో వారు ఎవరు రక్షణ పొందలేదు, వారికి సువార్త చెప్పాలంటే నువ్వు ఇంకా ఎలా ఉండాలి? బ్రతికి ఉండాలి. అందుకే దేవుడు నేను బ్రతికించి ఉంచాడు. నీ ఊర్లో వారెవరో రక్షణ పొందలేదు, వారికి సువార్త చెప్పాలంటే నువ్వు బ్రతికుండాలి. అందుకే నిన్ను దేవుడు బ్రతికి ఉంచాడు. దీని స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందాలంటే నువ్వు సజీవుడిగా ఉండాలి. అందుకే దేవుడు నిన్నే ఎలా ఉంచాడంటే సజీవునిగా ఉంచాడు. వారికి సువార్త చెప్పే పని అది ముఖ్యమైన పనిగా మనం భావించాలి. నేను త్వరగా మరి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని పని చేసిన ఒక అద్భుతమైన గొప్ప భక్తుడైన నెహెమ్యా గురించి కొన్ని మాటలు త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి శోషణ కోటలో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు నెహెమ్యా. రాజుకు గిన్నె అందించే పని అది చాలా బాధ్యతాయుతమైన పని. చెప్పాలంటే రాజుగారి ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నెహెమ్యా చేతిలో ఉంది కదా. రాజుగారి ప్రాణం నెహెమ్యా చేతిలో ఉంది. ఎందుకంటే రాజు ఏం తినాలన్నా త్రాగాలన్నా ముందు ఎవరు టేస్ట్ చేయాలి? నెహెమ్యా టేస్ట్ చేయాలి. సాధారణంగా ఆనాటి కాలంలో రాజులను చంపే పద్ధతి ఏంటంటే, ఒక తినే పదార్థంలో తాగే వస్తువులో ఏం కలిపేస్తారు? విషం కలిపేస్తారు. మరి కొంతమంది చక్రవర్తులు, ఆ చక్రవర్తి పేరు నాకు తెలియదు కానీ అలాగే చనిపోయాడట. సో రాజులను చంపే పద్ధతిలో ఒక పద్ధతి అది. అంచేత నెహెమ్యా అతడు రాజుకు గిన్నె అందించువాడు. రాజు ఏం భోజనం చేయాలన్నా తాగాలన్నా ముందు ఎవరి దగ్గర రావాలి? నెహెమ్యా. సో అతనికి జీతం ఎంత అయి ఉండొచ్చు? రాజుగారి ప్రాణం ఏం చేతులు ఉందంటే జీతం తక్కువ ఉంటుందా? మీకు అర్థమవుతుంది? అంటే జీతం అక్కడ రాయలేదు కానీ అక్కడ ఎతక్కండి ఎంత ఉందండి జీతం. ఎంత ఎత్తుకున్నా దొరకదు. అది జీతం రాయలేదు, అని ఉద్యోగం రాశారు అంతే. మనం ఊహించాం అంతే. అతని అంత బాధ్యతాయుతమైన జాబ్ కాబట్టి జీతం చాలా ఎక్కువే ఉండవచ్చు. గమనించాలి. నాకు హాయిగా ఉంది, కోటలో మంచి జీతం వస్తూ ఉంది, రాజుగారు మంచి పోస్ట్ ఇచ్చారు, ఆయన తిన్నప్పుడు వెళ్ళడం, రుచి చూడడం, తర్వాత రెస్ట్ తీసుకోవడం, ఇంత మంచి సుఖంగా ఉంది అని అనుకోలేదండి. అతని ద్వారా దేవుడు చేయాలనుకున్న ఒక కార్యం ఉంది. హల్లెలూయా. ఆ కార్యం ఏంటో మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మనం చూడొచ్చు. ఒకరోజు కబురు వచ్చింది, నెహెమ్యా ఇదిగో యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాట. చూడండి 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారి దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఇదిగో మన ప్రజలు ఆ చెరపట్టబడిన దేశంలో ఏం పొందుతున్నారు? బహుశ్రమ, బహునింద పొందుచున్నారయ్యా. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని నాతో చెప్పు. నెహెమ్యా శోషణ కోటలు ఉంటున్నప్పుడు కొంతమంది వచ్చి చెప్పారు, నెహెమ్యా ఇదిగో దేవుని ప్రజలు అక్కడ శ్రమను నిందను అనుభవిస్తున్నారు. అంత మాత్రమే కదా, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. గమనించండి, ఎప్పుడైతే కోట గోడలు పడిపోయాయో ఆ దేశానికి ఏముండదు? భద్రత ఉండదు. అయ్యో మన ప్రజలు ఏం లేని వారై ఉన్నారు? రక్షణ లేని వారై ఉన్నారు, వారు భద్రత లేని వారై ఉన్నారు అనే కబురు నెహెమ్యాకు వచ్చిన వెంటనే అక్కడ చూడండి 4వ వచనంలో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేశాను? విజ్ఞాపన చేశాను. ఎంత గొప్ప మాట చూడండి. తను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు, చాలా సౌకర్యవంతమైన జాబ్, మంచి శాలరీ, హాయిగా బ్రతుకుతున్నాడు శోషణ కోటలో.
కానీ అతని దేవుని ప్రజల గురించిన వార్త విన్న వెంటనే అక్కడ చూడండి అతను ఏం చేశాడంటే, ఏమనందమ్మా, ఏడ్చి నేను కూర్చుండంటే ఇంకోలా చెప్పాలంటే వెంటనే ఏమయ్యాడు, కోలబడిపోయాడు అనమాట. కొన్నిసార్లు దుర్వార్తలు విన్న వెంటనే కొంతమంది ఏం చేస్తారు, కుప్పకూలిపోతారు. నెహెమ్యాకు ఆ వార్త కుప్పకూలిపోయేటంతగా అనిపించింది. పిల్లరా, మన బంధువులు, మన స్నేహితులు, మన సొంత వారు రక్షణ లేకుండా పోతుంది అనే మాట, అనే విషయం మనకి ఎప్పుడైనా బాధ కలిగిస్తుందా? ఎప్పుడైనా మనకు భారం కలిగిస్తుందా? ఎప్పుడైనా వారి గురించి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామా? జాగ్రత్తగా ఆలోచించి, యెరూషలేం ప్రాకారాలు కూలిపోయింటే వారికి ఏం లేదు, భద్రత లేదు, మరొకలా చెప్ప రక్షణ లేదు. సో రక్షణ లేని వారి కొరకు నెహెమ్యా ఏం చేస్తున్నాడు, కూర్చుండి, అక్కడ చూడండి, కూర్చుండి ఏడ్చి ఎన్ని దినాలు, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసమును. పిల్లారా, నీ వారు ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నామా? కొన్నిసార్లు కొంతమంది సువార్త ఎలా చెప్తారంటే, ఇగో యేసుప్రభువు నమ్ముకుంటే పర్లోకి వెళ్తావు, లేకపోతే ఇదా సువార్త, లేకపోతే నరకానికి వెళ్తావు, ఉంటే ఉండి పోతే పో అన్నట్టు చెప్తుంటారు కొంతమంది. కానీ వారి గురించిన భారం ఉండాలి. అయ్యో వీరు నరకానికి వెళ్ళిపోతారేమో అని వారి కొరకు ఏడ్చి కన్నీరు కార్చి భారముతో పదే పదే వారి గురించిన భారము కలిగి ఉండాలి. నెహెమ్యా దేవుని పని కొరకు అంత ప్రాధాన్యత ఇచ్చిన వాడు. ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. గమనించాలి, దేవుని పని విషయంలో నెహెమ్యా చాలా భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు. తర్వాత అతడు బాధ్యత తీసుకున్నాడు, పూనుకున్నాడు అనమాట. యెరూషలేం ప్రాకారాలు పడిపోయాయి కనుక ఎవరో కడతారని చూడలేదు. మీకు అర్థమవుతుందా? ఎవరో కడతారులే అనుకోలేదు, అతడే ఆ ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నాడు. చాలా దేవుని పనులు ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పనులు ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరో చేస్తారనుకోవడం, నీవు చేయకపోవడం. ఎవరో చేస్తారులే అని అనుకోవడం బట్టే దేవుని కార్యాలు జరగడం లేదు ఈరోజు. ఎవరో ప్రకటిస్తారులే, ఎవరో కడతారులే, ఎవరో నడిపిస్తారులే, ఎవరో చూస్తారులే అని అనుకోవడం వల్లే దేవుని కార్యాలు ఆగిపో. నెహెమ్యాలకు అనుకోలేదు. దేవుడు నాకు ఆ భారం ఇచ్చాడు కనుక ఆ పని నేనే చేస్తాను అని ఆ పని కొరకు పూనుకున్నాడు. గమనించాలి, అతడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఆ ఉద్యోగం అతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అతనికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుక. గమనించండి, భూమి మీద సంపూర్ణమైన సంతృప్తినిచ్చేది ఏమైనా ఉందంటే దేవుని పని చేసినప్పుడే. మీరు ఇల్లు ఎంత ఓడ్చండి, మందిరం ఓడ్చండి, ఏది సంతృప్తి ఇస్తుంది? అమ్మా, అందరు ఇక్కడే ఉన్నారా? మిల్లు ఎంత ఓడ్చండి, కొంచెం ఇసుక్కుంటూ ఓడిస్తారు. కొంతమంది ఊడ్చిందే ఓడిస్తారు గంటల తరబడి కదా. కానీ మందిరం ఓడ్చండి, ఎంత సంతృప్తి. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఏదో చేయండి, మందిరంలో ఒక పని చేయండి. రోజు ఇంట్లో కొట్టేస్తాం, అదే మందిరంలో పరిచర్య చేయండి. ఎందుకంటే దేవుని పని ఎప్పుడు మనకేమిస్తుంది? సో అతని ఉద్యోగం వలన అతనికి సంతృప్తి లేదు. ఎప్పుడు సంతృప్తి అంటే పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యువర్ సాటిస్ఫాక్షన్ బీ ద గాడ్స్ వర్క్. ఇప్పుడు నిజముగా నీవు నీ యొక్క సంపూర్ణమైన సంతృప్తి దేవుని పని చేయుటలో వెతుక్కుంటే అది ఎంత ధన్యకరమైన జీవితమా. పిల్లారా, ఈరోజు అన్యజనుల్లాగా లోకస్తమ విషయాలు సంతృప్తి పడకూడదు. మనం దేవుని పరమైన విషయాలు సంతృప్తి పడాలి. నెహెమ్యాకు అంత పెద్ద ఉద్యోగం ఉంది, బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎలాగైనా పడిపోయిన యెరూషలేం ప్రాకారాలకు అట్లా అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హల్లెలూయా. అంచేత బాధ్యత తీసుకున్నాడు, పూనుకున్నాడు. పిల్లారా, సంగమ విషయము కావచ్చు, మందిరము విషయము కావచ్చు, ఎవరో చేస్తారు అనుకోవద్దు. ఆ పని నీవే చేయాలి. నీకు అప్పగించిన పని, నీ ద్వారా చేయవలసిన పని అది ఉంది. అది నువ్వు గమనించి ఆ పని నువ్వు చేయాలి. నెహెమ్యా హీ టుక్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది అతను బాధ్యతగా తీసుకొని, ఇది నా బాధ్యత, ఇగో నా ప్రజలు లేదా దేవుని ప్రజలు అందరూ బాధలు పడుతున్నాను, ఎలాగైనా ఆ పని చేయాలి నేను అని బాధ్యత తీసుకున్నాడు, పూనుకున్నాడు. తర్వాత రాజు యొద్దకు కూడా వెళ్ళాడు, పర్మిషన్ అడిగాడు కదా. సో అతను అనుకోలేదు అయితే అవుతుంది లేకపోతే లేదు. చాలామంది దేవుని పని విషయాలు ఎలా ఉంటారంటే అయితే అవుతుంది లేకపోతే లేదు. అలా కాదు.
అతను ప్రార్థన చేశాడు. రాజు యొద్దకు వెళ్ళడానికి ముందు ప్రార్థన చేశాడు. నేను రాజు యొద్దకు వెళ్తాను, ఇదిగో యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి కోసం ఏం తీసుకుంటాను, పర్మిషన్ తీసుకుంటాను. వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు రాజు కూడా అతని ప్రయత్నమునకు తగినట్లుగా ఓకే అన్నాడు. హల్లెలూయా. సరే అండం మాత్రమే కాక నీకేమేమి సామగ్రి కావాలో అది కూడా నేను ఇస్తానని చెప్పాడు. గమనించండి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరు. నీకు దేవుని కొరకు పని చేయాలని ఆశ ఉంటే తప్పనిసరిగా పని చేయడానికి దేవుడు ఏమిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. చాలామంది చెప్పే సాకులు ఏంటంటే దేవుని పని చేయాలని ఉందగండి కానీ చేతులు, చాలామంది ఈ పాట మీకు తెలుసు, ఆశ అయితే ఉంది కానీ ఎప్పటి నుంచి పాడుతున్నామండి ఆ పాట తెలుసా మీకు? ఆశ అయితే ఉంది కానీ ఎప్పటి నుంచి పాడుతున్నాం ఆ పాట? ఎప్పుడు ఆశ అయితే ఉంది అందుకోలేకపోతే, ఆశ అయితే ఉంది అందుకోలేకపోతున్నాను, ఆశ ఎప్పుడు అందుకుంటాం? మీకు అర్థమవుతుందా? ఆశ ఉంది ప్రభువా, అందుకోవడానికి నీవు సహాయం చేయ ప్రభువా అని అందుకునేటట్లు మనం ప్రయత్నించాలి. నెహెమ్యాకు ఆశ ఉంది యెరూషలేం ప్రాకారాలు కట్టాలని, కానీ అక్కడే ఉండిపోలేదు. ప్రార్థన చేశాడు, తర్వాత ప్రయత్నం చేశాడు, ఒక స్టెప్ వేశాడు. రాజు యొద్దకు వెళ్ళడానికి కూడా భయపడలేదు. రాజు యొద్దకు వెళ్ళాడు. అమ్మో యెరూషలేం వెళ్ళి ప్రాకారం కడతానంటే ఏమంటాడో రాజు, ఉద్యోగం తీసేస్తాడేమో అని అనుకోలేదు. ఎందుకంటే ఇది దేవుని కార్యం, దేవుడు అందుకే నన్ను నియమించాడు, ఈ పని నేనే చేయాలి అంచేత నేను వెళ్తాను రాజు యొద్దకు, నా ఉద్యోగం ఏమైపోయినా పర్లేదు అని వెళ్ళి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని అతడు అనుకున్న దానికన్నా రాజు అనుకూలంగా స్పందించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుని కొరకు మనం నిల్చుంటే దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు. కానీ ద థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ హిమ్. ఆయన కోసం మనం నిల్చోవాలి అంతే. దానియేలు నిల్చున్నారు, షడ్రక్ మేషాక్ అబేద్నెగో నిల్చున్నారు. అప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. సౌలు జడిసిపోయాడు గొలియాతును ఎదిరించడానికి, కానీ దావీదు నిల్చున్నాడు. అందుకే దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేశాడు. ఈరోజు ప్రియులారా, దేవుని కొరకు నిల్చునేవారు కావాలి. నీవు దేవుని కొరకు నిల్చుంటే దేవుడు నీ పక్షంగా నిల్చుంటాడు. రాజు అన్నాడు, నీవు వెళ్ళడానికి పర్మిషన్ మాత్రమే కాదు, ఆ ప్రాకారాలు కట్టడానికి ఏదైతే కావాలో అది కూడా నేను ఇచ్చి నీకు పంపిస్తానని ఇచ్చి పంపించాడండి. గమనించండి ప్రియులారా, అతడు భారముతో ప్రార్థించాడు, బాధ్యత తీసుకున్నాడు, తన రాజుకి పర్మిషన్ అడిగాడు, ప్రయత్నం చేశాడు. ఇంకా గమనించినట్లయితే ప్రయాసపడ్డాడు. ఆలోచన చేయండి, ఇతడు శోషణ కోటలో ఉన్నాడు. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. శోషణ కోట నుంచి యెరూషలేముకి సుమారుగా 1230 కిలోమీటర్లు. ఎంతండి? సుమారుగా 1230 కిలోమీటర్లు. నెహెమ్యా ఏం చేశాడు అంత దూరము చెప్పండి? ప్రయాణం చేశాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఊరికనే చేయలేం. మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అతనికి ఆ ఆశ ఉంది, ఆ ప్యాషన్ ఉంది అతనికి. ప్రయాసపడ్డాడు. 1230. అప్పుడు ఏరోప్లేన్ లేవు, ఫ్లైట్ లేవు, ట్రైన్స్ లేవు, కారులు లేవు. మరి ఎలాగెళ్ళాడో? ఇలా దేవుని కోసం పని చేయాలనుకున్నప్పుడు మనకు అవి ఇవి చూడం. వి విల్ గో జస్ట్ లైక్ దట్. సో అతను 1230 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఉన్న యూదులందరితో మాట్లాడి వారిని సమకూర్చి అంటాడు, ఇదిగో యెరూషలేం ప్రాకారాలు కట్టుదము రండి. హల్లెలూయా. 2వ అధ్యాయం 17వ వచనము. తను అనుకున్నది మనసులోనే దాచిపెట్టుకోలేదు, ఇతరులతో షేర్ చేశాడు. అప్పుడు చూడండి, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు కలిగి తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. అందరిని ఏం చేశాడంటే, గమనించండి, దేవుని పని ఒక్కరి వల్ల జరిగేది కాదు. నీతో పాటు కొంతమందిని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే నెహెమ్యాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, కానీ వారందరూ ఆ దర్శనాన్ని పంచుకున్నారు. అలాగే కొన్నిసార్లు దైవ సేవకులకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వారు ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నప్పుడు వారితో ఏకీభవించకుండా ఉండదు. ఎందుకంటే దేవుడు వారికి ఆ పని చెప్పాడు కనుక వారు పూనుకున్నారు. మీరు గమనించాలి. అన్నాడు, మనం కట్టుదము రండి అని అన్న వెంటనే 18వ వచనం చూడండి. ఇదియుగాక నాకు సహాయం చేయు, దేవుని గౌరవాస్తము గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పింది. అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రెండని చెప్పి మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నెహెమ్యా ఏమన్నాడు? కడదాం రండి అన్నాడు. వాళ్ళేమన్నారు? అప్పుడు ఎందుకండి అనలేదు, ఇప్పుడు ఎందుకండి అనలేదు, కడదాంలే చూద్దాంలే చేద్దాంలే అనలేదు.
నెహెమ్యా చెప్పిన మాట వెంటనే వారు ఎందుకో నెహెమ్యాకు దేవుడు దర్శనమిచ్చాడని లేదా దేవుడు ఆ పని అప్పగించాడని వారు అందరూ ఏం చేశారు? గ్రహించారు. గమనించిన పిల్లారా, దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుని పని ఇది వారికి అప్పగించాడు, వారితో నేను ఏకీభవించాలి అనే మనస్సు కలిగినప్పుడు దేవుడు ఒక సంఘము ద్వారా లేదా ఒక కుటుంబము ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఎప్పుడైతే కడదాం రండి అన్నాడో వారందరూ అగ్రీ అయ్యారు. 20వ వచనము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయగనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. హల్లెలూయా. దే హ్యావ్ స్టార్టెడ్ ద వర్క్. పని చేయడం ప్రారంభించారు. యెరూషలేము ప్రాకారాలు కట్టడం ప్రారంభించారు. ఎందుకు అనంటే మనుషుల మీద ఆధారపడి కాదు. ఎవరి మీద ఉంది? ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక. హల్లెలూయా. ఈ కార్యం జరగాలంటే దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. మనుషుల మీద ఆధారపడద్దు. ఈరోజు మనుషులు చేసినా చేయకపోయినా ఎవరు సఫలం చేస్తారు? మనుషులు, దే ఆర్ ద హెల్పర్స్, దట్స్ ఆల్. వారు సహకారులు మాత్రమే. నిజమైన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు. అందుకే ఆకాశం దాసిన దేవుడు మా యత్నం సఫలం చేస్తాడని వారికి ముందు వెళ్ళారు. మీరు గమని 3వ అధ్యాయం చూడండి. ఆనుకొని అనే మాట చూడండి. 2వ వచనము, అతని ఆనుకొని. అదే వచనములో ఆనుకొని ఉందా లేదా? 4వ వచనము చదవండి అమ్మా. 4వ వచనం, వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరోమోతును వారిని ఆనుకొని మెషేజబెయేలునకు. సుమారుగా మీరు 3-4 అధ్యాయాలు చదివితే ఆనుకొని అనే మాట 3వ అధ్యాయం ముఖ్యంగా 22 సార్లు ఉంది. ఆనుకొని అంటే ఏంటి? వాళ్ళందరూ అనుకున్నారట యెరూషలేము ప్రాకారాలు కట్టాలని. అంటే చూడండి, ప్రధాని 3వ అధ్యాయం మొదటి వచనం, ప్రధాన యాజకుడు ఎలియాషీబును అతని సహోదరుని యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు. ఒక కుటుంబం మేము ఈ గొర్రెల గుమ్మం కడతాం అని కట్టేసి ప్రతిష్ఠించారట. హల్లెలూయా. దర్శనము ఒకరికి రావచ్చు, కానీ దర్శనముతో పాటు అందరూ కలిసి పనిచేసినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గమనించినట్టు 10 గుమ్మాలు ఉన్నాయి. ఆ 10 గుమ్మాలు కూడా ఎవరికి? ఇదిగో మేము ఈ గుమ్మం కడతాం, ఇది మేము కడతాం, ఇది మేము కడతాం అని 52 రోజుల్లో ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టేశారు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఈ భూమి మీద సజీవుడిగా ఉంచాడని అంటే దేవుని కొరకు నీవు చేయవలసిన కార్యము ఏదో ఉంది. హల్లెలూయా. ఆ కార్యాన్ని కనుక్కున్నాడు నెహెమ్యా. నా పని కేవలం ఉద్యోగం చేసుకోవడమేనా? నా పని హాయిగా ఉండడమేనా కోటలో? నా పని విశ్రాంతి తీసుకోవడమేనా అని అనుకోలేదు. నేను చేయవలసిన పని ఇంకా ఏదో ఉంది అని గమనించి దేవుని పని అతడు చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు మనం బ్రతికించి ఉంచాడు అని అంటే దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనము చేయు నిమిత్తమే. నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఒకవేళ పరలోకములో కొంతమంది భక్తులను ఇంటర్వ్యూ చేస్తే, అబ్రహామా నువ్వు ఏం చేస్తావని అడిగితే అతను అంటాడు, నేను దేవుని పిలుపుని అందుకొని నా సొంత దేశాన్ని, నా ఇంటిని, బంధువులందరూ విడిచిపెట్టి ప్రభు జస్ట్ వాగ్దానాన్ని నమ్మి నేను బయటకు వచ్చేసాను. అయితే దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవుడు నా ద్వారా చేయవలసిన పని ఆయన చేశాడు అని అబ్రహాము సాక్ష్యం ఇస్తాడు. ఒకవేళ మోషేని అడిగితే అతను అంటాడు, నేను ఏ దేశంలో మరి ఎప్పుడు అడుగు పెట్టకూడదు అనుకున్నాను, అదే దేశానికి మరలా ప్రభు వెళ్ళమని చెప్తే ఆ దేశానికి వెళ్ళి 430 సంవత్సరాల నుండి బానిసత్వంలో ఉన్న తన ప్రజలను విడిపించాను. 6 లక్షల మంది ప్రజలను నేను నడిపించాను. నా ద్వారా ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి వచ్చారు అని మోషే చెప్పగలడు. యెహోషువని అడిగితే ఇదిగో యెరికో గోడలు పడగొట్టే విషయంలో నేను ముందుండి దేవుని పని చేశానంటాడు. సంసోను గారిని అడిగితే ఫిలిస్తీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులకు నేను విజయాన్ని ఇచ్చానంటాడు. ఒకరు దావీదు నీవేం చేసావు దేవుని కొరకు గొప్ప కార్యం అంటే, ఇదిగో దేవునికి ఇష్టనిగా జీవించి, దేవుని హృదయానుసారునిగా జీవించి, అనేక రాజ్యాలు జయించి, చివరికి దేవునికి మందిరం కడదామనే ఆలోచన కూడా నాకే వచ్చింది. హల్లెలూయా. నాకు వచ్చిన ఆలోచన నా కుమారునితో పంచుకుంటే ఆ కుమారుని ద్వారా దేవుడు
మందిరాన్ని కట్టించుకున్నాడు. అయితే ఆ మందిరానికి కావలసిందంతా నేను సమకూర్చాను, ఇది నా దేవుని కొరకు నేను చేసిన పని అని అంటాడు. సొలొమోన్ అడిగితే అంటాడు, ఇదిగో నా తండ్రితో దేవుడు మాట్లాడాడు, కానీ తండ్రితో చెప్పిన మాట నీవు మందిరం కట్టొద్దు, నీ కుమారుడు కడతాడని చెప్పాడు. అయితే ఆ మాట నేను తీసుకున్నాను, తండ్రికి విధేయుని అయ్యాను, ఇదిగో ఎంత సుందరంగా ఈ మందిరం కట్టించాను, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తానని సొలొమోన్ చెప్తాడు. ఎజ్రా నీవేమి చేసావు దేవుని కొరకు అని మనం అడిగితే, ఇదిగో దేవుని ప్రజల కొరకు ఎప్పుడు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను అని ఎజ్రా చెప్తాడు. నెహెమ్యా నీవేమి చేసావని ఒకవేళ ఆయన ఇంటర్వ్యూ చేస్తే, నెహెమ్యా అంటే నేను మంచి ఉద్యోగం చేసుకునేవాడిని, కానీ ఇప్పుడైతే నా ప్రజలకి బాధ కలిగిందని యెరూషలేము ప్రాకారాలు కూలిపోయిన విన్నానో, నా ఉద్యోగమును కూడా కొన్ని రోజులు ప్రక్కన పెట్టి 1230 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడ యెరూషలేము ప్రాకారాలు కడదామని అందరినీ సమకూర్చి 52 రోజుల్లో కట్టి చూపించి దేవుడు అప్పగించిన పని నేను చేశానంటాడు. ఒకరు ఎస్తేరు, అమ్మా నువ్వేం చేసావు దేవుని కొరకంటే ఆమె అంటది, నా ప్రాణం పోతాదేమో అని నేను అనుకోకుండా నా ప్రాణమునకు తెగించి రాజు యొద్దకు కూడా వెళ్ళి ఇదిగో యూదుల ప్రాణాన్ని కాపాడమని నేను అడిగాను, నా ద్వారా యూదుల ప్రాణాలు కాపాడబడ్డాయి, ఇది నేను దేవుని ప్రజల కొరకు చేసిన పని అని చెప్తాడు. యోబు నువ్వేం చేసావంటే, నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమల మధ్యలో నేను దేవుని నమ్ముకున్నాను కనుక వారందరికీ కూడా నేను మంచి సాక్షిగా ఉన్నానని యోబు సాక్ష్యం ఇస్తాడు. దానియేలు నీవు దేవుని కొరకు ఏం కార్యం చేసావయ్యా అని అంటే, దానియేలు అంటాడు, ఇదిగో ఎవరైనా 30 దినముల వరకు ప్రార్థన చేస్తే వారిని సింహాల బోన్లు వేసేస్తామన్నారు, అయినా నేను భయపడలేదు, సింహాల బోనుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాను, దేవుడు ఆశ్చర్యతగా రక్షించాడు. అయితే నన్ను రక్షించడము ముఖ్యమైనది కాదేమో కానీ నా ద్వారా రాజు నిజమైన దేవుడైన యెహోవాను తెలుసుకున్నాడు అని దానియేలు సాక్ష్యం ఇవ్వచ్చు. షడ్రక్ మేషక్ అబ్దెనగోలు కూడా అదే రీతిగా సాక్ష్యం ఇవ్వచ్చు. ప్రియులారా, అపోస్తులుగా అడిగితే వారు అంటారు, ప్రభువు కొరకు మేము ఏమయ్యామో హతసాక్షులమయ్యాము అని వారు సాక్ష్యం ఇస్తారు. మరి అపోస్తలుని పౌలుని అడిగితే అతను అంటాడు, నేను ప్రభువు కొరకు ఎన్ని కష్టాలు పడ్డానో, ఇదిగో నాకు ఏవేవి లాభకరములని నేను అనుకున్నానో అవన్నిటిని కూడా నేను నష్టముగా పెంటగా ఎంచుకున్నాను, అవి ఒక గార్బేజ్గా ఎంచుకున్నాను, ఎందుకంటే నాకు గురి ఒకటి ఉంది, ఎలాగైనా ఆ గురి నేను చేరుకోవాలని గురి యొద్దకే నేను పరిగెత్తాను. ఎంతోమందికి సువార్తను ప్రకటించాను, ఎన్నో సంఘాలు కట్టాను, ఎంతోమంది సేవకులను తయారు చేశానని పౌలు దేవుని కొరకు చేసిన గొప్ప కార్యం కొరకు అతడు సాక్ష్యం ఇవ్వచ్చు. తిమోతి నువ్వేం చేసావయ్యా అని అంటే, ఇదిగో నాకు కొంచెం వాక్యం తెలిసిందని, నాకు కొంచెం ప్రార్థన వచ్చిందని నా గురువు గారైన పౌలు గారిని విడిచిపెట్టలేదయ్యా, పౌలు గారితో 18 సంవత్సరాలు నేను కలిసి ప్రయాణించి పౌలు గారు చేసిన పరిచర్య లాంటి మరొక పరిచర్య చేయడానికి దేవుడు అభిషేకించినంత వరకు కూడా వేచి ఉండి పౌలు గారి నుండి ఆ పరిచర్య తీసుకుని నమ్మకమైన పరిచారకునిగా ఉన్నాను, దేవుని పని చేశానని తిమోతి అంటాడు. ఒకవేళ ఎపఫ్రాని అడిగితే అంటాడు, ఇదిగో నేను ఉన్న తెస్సలోనిక ఆ కొలస పట్టణం మాత్రమే కాక మరి 2 పట్టణాల్లో నేను సంఘాలు స్థాపించాను, దేవుని కొరకు నిలబడ్డాను అని ఎపఫ్రా సాక్ష్యం ఇవ్వచ్చు. నా ప్రశ్న, నీ గురించి ఒకవేళ అడిగితే నీవు దేవుని కొరకు ఈ గొప్ప కార్యం చేశానని నీ గురించి ఏమైనా చెప్పేది ఉందా? వీరు బైబిల్లో భక్తులు, బయట భక్తులు కొంతమంది ఉన్నారు. ఒకవేళ డేవిడ్ లివింగ్స్టన్ అడిగితే, అయ్యా నువ్వు దేవుని కొరకు ఏం చేసావంటే అంటాడు, నా సొంత దేశాన్ని విడిచిపెట్టి నరమాంస భక్షకులుండి ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించి చీకటి ఖండముగా పిలువబడే ఆ ఆఫ్రికాకు నిజమైన వెలుగుగా ఉండే యేసును పరిచయం చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. సోదర్ సుందర్ సింగ్ని అడిగితే అంటాడు, నా ప్రభు కొరకు నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టి నేను సువార్తను ప్రకటించాను అని అంటాడు. విలియం కేరీ ఆర్ హడ్సన్ టేలర్ లేకపోతే జాన్ నాక్స్ వీరందరూ కూడా ప్రభువు కొరకు ఏం చేశారండి? గొప్ప కార్యాలు చేశారు. గమనించండి, ఎందుకు నిన్ను నన్ను సజీవుడిగా దేవుడు ఉంచాడంటే బలము కలిగి, చెప్పండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడనే సాక్ష్యాలు కాకుండా, అవి నిజమే దేవుని మహిమ కొరకు చెప్పాలి, కానీ వాటితో ఆగిపోతున్నాం మనం. నేను ఈ వారంలో దేవుని కొరకు ఈ గొప్ప కార్యము చేశాను అని సాక్ష్యం ఇవ్వగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతమంది భక్తుల గురించి అడిగితే వారు ఎలాగ చెప్తారు ప్రభు కోసం ఈ కార్యాలు చేశారు. మన గురించి అడిగితే ఏమైనా ఉందా చెప్పేది? ఆ గొప్ప కార్యము చేయు నిమిత్తమే నిన్ను నన్ను సజీవులుగా ఆయన ఉంచాడు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ కొరకు మరణించి తిరిగి లేచిన ఎవరి కొరకు?
ప్రభువుని అంటాడు. ప్రభువు నిమిత్తమే మనమున్నాం అని అనుకోవాలి. టుడే వై ఐ యామ్ ఈజ్ ఓన్లీ ఫర్ గాడ్. ఎవరి కోసం? దేవుని కోసం.